నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి G+2 ప్రాపర్టీ అండి. దీనికి లిఫ్ట్ గూడా ఉంది. ర్యాంప్ గూడా చూడండి మొత్తం గ్రానైట్‌తోని చేశారండి. పార్కింగ్ గూడా చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది. పార్కింగ్‌లో ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఇది లిఫ్ట్ ప్లేస్ అండి. ఆల్రెడీ లిఫ్ట్ గూడా ఫిట్ చేశారండి. ఇదంతా గూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఈ ఫ్లోర్‌లో ఒకవైపు సింగిల్ బెడ్‌రూమ్ ఏశారు. ఇక్కడ ఎలివేషన్‌లో చూడండి లాస్ట్ వరకు కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి. ఇదంతా గూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఈజీగా 3, 4 కార్లు పార్కింగ్ సరిపోతుందండి. ఇదొచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. మునిసిపల్ వాటర్ కోసము. అదేవిధంగా ఇది బోర్ అండి. ఇది బోర్ విత్ మోటరు. ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పిల్లర్స్‌కి కూడా చూడండి మొత్తం టైల్స్ పేస్ట్ చేశారండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇది డోర్ అండి, మెయిన్ డోరు టేక్ వుడ్‌తోని చేసింది. ఈ ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ అండి ఇది. ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్. ఫాల్ సీలింగ్‌లో లైట్లు కూడా ఫిట్ చేశారండి. కలర్స్ వేయలేదు. కలర్స్ కస్టమర్ చాయిస్ కోసం ఇస్తున్నారండి. రెంట్ కూడా వస్తుంది. మెయిన్ రోడ్‌కు దగ్గరగా ఉంటుందండి. ఇదొచ్చేసి మనకు కామన్ వాష్‌రూమ్ అండి ఇది. ఈ కామన్ వాష్‌రూమ్‌లో కూడా చూడండి వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ వర్క్ అయిపోయింది. డోర్ ఫిట్ చేశారండి. ఇంకా ట్యాప్స్, షవర్ చేయలేదు. చేసిస్తారండి. అదేవిధంగా ఇది బెడ్‌రూమ్ అండి ఇది. ఈ ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ అండి ఓన్లీ. ఇది సింగిల్ బెడ్‌రూమ్ అండి. షెల్ఫ్‌లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు. వెంటిలేషన్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ లేదండి. ఈ బెడ్‌రూమ్‌లో లో రూఫ్ ఇచ్చారండి. ఇల్లు మొత్తం మీద కూడా ఫాల్ సీలింగ్ చేశారు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మొత్తం కూడా మనకు టైల్సే ఇచ్చారండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్‌లో కూడా చూడండి షెల్ఫ్‌లు 2 సైడ్స్ షెల్ఫ్‌లు ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు ఇక్కడ పేస్ట్ చేశారు. సింక్ స్టీల్‌ది ఇస్తున్నారు. అదేవిధంగా ఈ డోర్ వచ్చేసి మనకు వాష్ ఏరియాకండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇదొచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. షెల్ఫ్‌లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు. అదేవిధంగా ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా. ఈ ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మనకు రెంట్ వాళ్ళున్నా కూడా కార్ పార్కింగ్ గాని, బండి పార్క్, టూ వీలర్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌కి ఈ స్టెప్స్ కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి. ఈ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెన్ ఇచ్చారు. ఆ ఎదురుగా వచ్చేసి మనకు లిఫ్ట్ అండి ఇది. ఎలివేషన్‌లో చూడండి స్టీల్ రైలింగ్ ఇచ్చారు. గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇది లిఫ్ట్ ప్లేస్ అండి. అక్కడ కూడా మొత్తం టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. ఇదొచ్చేసి వరండాలోని బాల్కనీలోని ఎలివేషన్ అండి. ఇది మెయిన్ డోరు టేక్ వుడ్‌తోని చేసింది. ఇంకా పాలిష్ చేయలేదండి. చేసిస్తారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. యూపీవీసీతోని ఫాల్ సీలింగ్ చేశారు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి. 2 యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఆ ఎదురుగా వచ్చేసి మనకు షెల్ఫ్ అండి అది. టీవీ షెల్ఫ్. ఇదంతా ఫాల్ సీలింగ్. లైట్లు ఫిట్ చేశారు గానీ కలర్స్ వేయలేదు. కస్టమర్ చాయిస్ కోసము. ఇటు 2 బెడ్‌రూమ్స్ ఇచ్చారండి ఇటు సైడు. అదేవిధంగా ఇటు లివింగ్ రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా. డైనింగ్ రూమ్ ఇది. డైనింగ్ రూమ్ కూడా స్పేషియస్‌గా ఉంది చూడండి. 2 సైడ్స్ కూడా మనకు డోర్స్ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో. ఇక్కడ షెల్ఫ్‌లు కూడా ఇచ్చారు చూడండి ఎక్కువనే. రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్‌గా ఉంటుంది రూమ్ కూడా. మనకు విండో వచ్చేసి యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఇక్కడ ఈ డోర్ నుంచి బ్యాక్ సైడ్ రాగానే ఇటు మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా దగ్గర కూడా చూడండి టైల్స్ అవన్నీ పేస్ట్ చేశారు. హౌస్‌కైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. అదేవిధంగా ఇక్కడ ఇది వాష్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ రూమ్ స్పేస్ ఇది. ఇటొచ్చేసి ఇది పూజ రూమ్ అండి ఇక్కడ. పూజ రూమ్‌లో కూడా చూడండి మనకు టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి.
వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. పూజ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ మొత్తం కూర్చొని ఫ్రీగా చేసుకోవడానికి స్పేస్ కూడా ఉంది చూడండి ఇక్కడ డైనింగ్ ఏరియాలో. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్లో కూడా చూడండి టైల్స్ మనకు పై వరకు ఇచ్చారు, పేస్ట్ చేశారు. షెల్ఫ్లు మాత్రం 2 సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారండి. సబ్జా కూడా ఇచ్చారు, ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉండటానికి పెట్టుకోవడానికి. ఫాల్ సీలింగ్లో చేసి లైట్లు ఇచ్చారండి. ఫాల్ సీలింగ్లో లైట్లు కూడా ఫిట్ చేశారు. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఈ ఫ్లోర్లో డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. ఇదంతా డైనింగ్ ఏరియా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు. ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగు. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి. ఇందులో మాత్రం వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. 2 సైడ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. డోర్ వచ్చేసి డబ్ల్యూపీసీ డోర్ అండి, అంటే వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. డోర్స్ కూడా చూడండి బాగుంటాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది. కాకపోతే ఇందులో కామన్ వాష్రూమ్ ఇవ్వలేదండి. ఈ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగు. అయితే కామన్ వాష్రూమ్ ఇవ్వకుండా చిల్డ్రన్ బెడ్రూమ్కు అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ అండి. టైల్స్ కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు, పై వరకు పేస్ట్ చేశారండి. ఇంకా ట్యాప్స్, షవర్ అవి ఫిట్ చేయలేదు, చేసిస్తారండి. ఈ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఉంటుంది. ఇది మనకు లిఫ్ట్ ప్లేస్ అండి. చుట్టూ హౌజెసే ఉన్నాయి, ఉండొచ్చండి. దీని ప్రైస్ వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. 5 BHK హౌస్ అండి. లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఉంది ఆల్రెడీ. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా చూడండి ఎదురుగా లిఫ్ట్, అదేవిధంగా ఎలివేషన్లో వచ్చేసి స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ అండి. గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చూడండి. ఇదంతా కూడా మనకు లిఫ్ట్ పైపు ప్లేస్ అండి. ఇది మెయిన్ డోరు. ఈ హౌస్ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ అండి, 160 గజాలు. వెస్ట్ ఫేస్ అండి. ఇది వెస్ట్ ఫేసు, G+2 హౌస్. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ అండి. సేమ్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అంతా ఫస్ట్ ఫ్లోర్ లాగానే చేశారు చూడండి. ఈ 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ టీవీ షెల్ఫ్, ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్, అదేవిధంగా ఇటు లివింగ్ రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ రూము. సేమ్ అలానే ఉంటుందండి. రెంట్స్ కూడా వస్తాయండి. దీని ప్రైస్ వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉందండి, తక్కువ చేసిస్తారు. మీకు హౌస్ నచ్చితే లోన్ కూడా వస్తుందండి. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్. లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఫిట్ చేసి ఉందండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ రూమ్ అండి. ఇదంతా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారు. దాని పక్కనే మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడండి. అదేవిధంగా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు ఇటు సైడు. చుట్టూ కూడా చూడండి హౌజెసే ఉన్నాయి, ఉండొచ్చు. రెంట్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ ఉండకున్నా కూడా రెంట్కి ఇచ్చినా కూడా రెంట్ కూడా వస్తుందండి. షాప్స్ కానీ హాస్పిటల్ అన్నీ దగ్గరనే ఉన్నాయి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా చూడండి టైల్స్, వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. అదేవిధంగా ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్లో కూడా మనకు 2 సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చి టైల్స్ పై వరకు ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇచ్చారు. షెల్ఫ్లు కూడా చూడండి, సబ్జా కూడా చూడండి చుట్టూ ఇచ్చారు. ఇంకా మనకు వుడ్ వర్క్ చేసుకుంటే ఈజీగా ఉండటానికి ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉన్నా కూడా పైన స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇచ్చారు. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు. అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి. డోర్స్ కూడా చూడండి మనకు వాష్రూమ్ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారు, వాటర్ ప్రూఫ్వి. ఇదంతా కూడా వాష్రూమ్ లోపలండి. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఇచ్చారు. ట్యాప్స్, షవర్ ఇంకా ఫిట్ చేసిస్తారండి.
మనకు కలర్స్ కూడా కస్టమర్ చాయిస్ కోసం ఇస్తున్నారు. చుట్టూ హౌసెసే ఉన్నాయండి. ఉండొచ్చు, రెంట్ కూడా వస్తుంది. మెయిన్ రోడ్డు కూడా నియర్ బై ఉంటుందండి, దగ్గరగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే కామన్ వాష్రూమ్ ఇవ్వలేదు. ఇందులో కూడా లో రూఫ్ ఇచ్చారు. ఈ 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని వాష్రూమ్ అండి ఇది. ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారండి. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి. నియర్ టు ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, సైనిక్పురి వీటికి దగ్గరగా ఉంటుందండి. ఇది మున్సిపాలిటీ అండి, నాగారం మున్సిపాలిటీ. పర్మిషన్స్ కూడా అన్నీ కూడా ఆన్లైన్ పర్మిషన్స్ అండి. లోన్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ లోన్ చేసుకోకున్నా బిల్డర్ కూడా లోన్ చేసిస్తారండి. హౌస్ అయితే పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇది. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి, ఉండొచ్చండి. అదేవిధంగా ఇది లిఫ్ట్ ప్లేస్ ఇది. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి. ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు. రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఎలివేషన్లో డిజైన్స్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ అండి. ఇక్కడ 1000 లీటర్వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి చూడండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, అన్ని బిల్డింగ్సే ఉన్నాయండి. ఉండొచ్చండి, రెంట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.